తల్లి గర్భంలో మొదటి 6 వారాల నుంచి 8 వారాల లోపు మొట్టమొదటి మానవుని యొక్క రూపం ఏంటో తెలుసా? గుండె. అప్పటికి కాళ్ళు, చేతులు, ముఖము, ముక్కు ఏమీ రూపించబడవు. అవన్నీ రూపించబడి తర్వాత ప్రాణం పుడుతుందా అంటే మొట్టమొదట శవం పుడుతుందా తల్లి గర్భంలో? లేదు. 6 నుంచి 8 వారాల లోపు మొదటి మానవుని యొక్క రూపము గుండె. దేవుడు అంటారు కదా, తల్లి గర్భంలో నువ్వు పిండంగా ఉన్నప్పుడే నేను నిన్ను చూచితిని, ప్రేమించితిని అని. దేవుడు నిన్ను చూసేసరికి నీకు బ్రెయిన్ లేదు, కాళ్ళు చేతులు ఏమీ లేవు. అంటే యు ఆర్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అండ్ మెంటల్లీ ఛాలెంజ్డ్. ఒక్కసారి ఇమాజిన్ చేసుకో, నువ్వు ఒకవేళ మెంటల్లీ ఛాలెంజ్డ్ అయితే ఎవరన్నా నిన్ను భాగస్వామిగా కోరుకుంటారా? ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఎవరైనా కోరుకుంటారా? కానీ దేవుడు తల్లి గర్భంలో నిన్ను ఇష్టపడింది నీకు బ్రెయిన్ లేనప్పుడు, కాళ్ళు చేతులు లేనప్పుడు, కేవలం హార్ట్ మాత్రం ఉంది. ఆయన మొట్టమొదటి నీ రూపాన్ని చూసిందే నువ్వు గుండెలా ఉన్న రూపంలో చూశాడు కాబట్టి ఆయన అప్పటి నుంచి ఆ రూపాన్నే ప్రేమించాడు. అందుకనే ఒక మనిషిని డిఫైన్ చేయాలంటే అతని బ్రెయిన్ బట్టి అతడు ఎలాంటి వాడో చెప్పరు, అతని హృదయాన్ని బట్టే మంచివాడో చెడ్డవాడో చెప్తారు. దేవుడు నువ్వు పుట్టినది మొదలుకొని చనిపోయేంత వరకు నీ హృదయం కావాలి, నీ హృదయం నాకు కావాలి అని ఎందుకు అడుగుతారంటే బికాస్ ఆయన ఫస్ట్ చూసింది నీ హృదయాన్నే, ఆయన ఫస్ట్ ప్రేమించింది నీ హృదయాన్నే. నువ్వు చనిపోయేంత వరకు కూడా ఆయన కోరుకునేది నీ హృదయాన్ని. ఆయన ప్రకటన గ్రంథంలో అంటాడు కదా, మొదటి ప్రేమను నువ్వు విడిచిపెట్టితివి అంటే దాని అర్థం ఆయన విడిచిపెట్టలేదు. ఆయన మొట్టమొదటి తల్లి గర్భంలో హార్ట్ షేప్లో ఉన్నప్పుడే ప్రేమించడం మొదలుపెట్టాడు. కానీ మధ్యలో నీకు బ్రెయిన్ వచ్చింది కదా, కాళ్ళు చేతులు వచ్చినాయి కదా, అందుకనే వీటన్నిటిని చూసుకుని ఆయన వదిలేస్తున్నావు. కానీ ఆయన మాత్రం అదే ప్రేమలో నిలిచి ఉన్నాడు.